ఇదే సాయి త్రిశక్తి నిలయం ఇదే బెజవాడ కనక దుర్గా ఒడిలో నా కొలువై ఇష్టవేణి తీరంలో ప్రతిష్ఠించిన పీఠం అంతరిక్షంలో ఖగోళ జ్ఞానం ఆధునికంగా చూపుతుంటే వేల వత్సరాల ముందే భారతావనిలో జ్యోతిష్యముంది. జ్యోతిష్య శాస్త్రం నేటి సైన్సుకు అందని అద్భుతము. రాజర్షి బ్రహ్మర్షి భవిష్య బ్రహ్మ బిరుదాంకితులు కోనాల అచ్చిరెడ్డి. ఇదే సాయి త్రిశక్తి నిలయం ఇదే. శతాధిక జ్యోతిష్య గ్రంథకర్త సంఖ్యా జ్యోతిష్య తపస్వి అభినవ వరాహమిహిరుడు ఇండియన్ హీరో రాజర్షి బ్రహ్మర్షి దైవజ్ఞ డాక్టర్ శ్రీ కె అచ్చిరెడ్డి గారు తమ 38 సంవత్సరాల అమూల్యమైన అనుభవంతో నాడీ శాస్త్ర ఆధారంగా మీ బొటనవేలి ముద్రతో పాటు 2 అరచేతి రేఖలు పరిశీలించి జ్యోతిష్య శాస్త్రాన్ని అన్వయించి ఖచ్చితమైన జన్మ సమయాన్ని లెక్కగట్టి మీ భవిష్యత్ ఫలాలు తెలుపగలరు. విద్య, ఉద్యోగమా, వ్యాపారమా, వివాహం, సంతానం, గృహ వాహన యోగం, విదేశీ ప్రయాణం, క్రీడారంగం, సినిమా రంగం, ధనం, రుణం, బంధువులు, స్నేహితులు, శత్రువులు, కోర్టు సమస్యలు, రియల్ ఎస్టేట్, స్టాక్ అండ్ షేర్ మార్కెట్, ఆరోగ్యము, ఆయుష్, వివాహ పొంతన, శుభ ముహూర్తాల గురించి సమగ్రంగా తెలుసుకోవడానికి డాక్టర్ శ్రీ కె అచ్చిరెడ్డి గారిని సంప్రదించవచ్చు. 1977 నుండి ఎందరో సినీ ప్రముఖులు, మరెందరో రాజకీయ నాయకులు వీరి నుండి తమ భవిష్యత్ ఫలితములు తెలుసుకుని అతిరథ మహారథులుగా ఎదిగి ఉన్నారు. సాయి త్రిశక్తి నిలయం, హెచ్బి కాలనీ, భవానీపురం, విజయవాడ. ఫోన్స్ 9348417796 అండ్ 9248417796. ప్రేక్షకులకు నమస్కారం. బ్రహ్మరథ కార్యక్రమానికి స్వాగతం. జ్యోతిష్యం, వాస్తు, సంఖ్య మరియు రత్న తంత్రశాస్త్ర నిపుణులు, జ్యోతిష సామ్రాట్, వాస్తు బ్రహ్మ, ఇండియన్ హీరో లాంటి ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకొని మరెందరో జీవితాల్లో వెలుగులు నింపుతున్న భారతదేశంలో అతిపెద్ద జ్యోతిష్యాలయం విజయవాడ సాయి త్రిశక్తి నిలయం వ్యవస్థాపకులు రాజర్షి బ్రహ్మర్షి దైవజ్ఞ డాక్టర్ కె అచ్చిరెడ్డి గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. మరి ఈరోజు కార్యక్రమంలో జ్యోతిష్యం, వాస్తు, సంఖ్య మరియు రత్న తంత్రశాస్త్రాల గురించి వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. గురువుగారు, కొంతమంది వాళ్ళ సందేహాలను మనకు తెలియజేశారండి. వాళ్ళ సందేహాలకు మీ సమాధానాలు తెలియజేయండి గురువుగారు. గురువుగారు, మరి అలాగే నాగరాజు గారు అడుగుతున్నారండి. నా పేరు నాగరాజు. నా పుట్టిన తేదీ 24/7/1978 సంవత్సరం. సమయం మధ్యాహ్నం 1:53 పుట్టాను. నేను ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాను. అయినా బాగానే సంపాదిస్తున్నాను. కానీ పైసా కూడా నిలబడటం లేదు. అందరూ పేరు మార్చుకుంటే ఉపయోగం ఉంటుందన్నారు. కానీ పేరు మార్చుకోవడం నాకు ఇష్టం లేదు. వేరే ఇంకేదైనా మార్గం ఉందా? శాంతి పూజలు చేస్తూ ఉపయోగం ఉంటుందని అడుగుతున్నారు గురువుగారు. తప్పకుండా చెప్తారు నాగరాజు గారు, వినండి. నాగరాజు గారు, మీ నక్షత్రం ఉత్తరభాద్ర నక్షత్రం, మీనరాశి, వృశ్చిక లగ్నంలో పుట్టారు. ధనస్థానాధిపతి ధనకారకుడు గురుడు అష్టమ స్థానంలో ఉండుట, ధనస్థానంపై గురు దృష్టి పెట్టడం వలన ఇక్కడ కారకో భావనాశయ అనే సూత్రం పనిచేస్తుంది. కాబట్టి మీకు ధనానికి ఇబ్బంది పడక తప్పదు. ఉంటే జేబున డబ్బులు ఉంటే లేకపోతే పైసా కూడా ఉండకపోవచ్చు. అయితే లాభస్థానంలో రాహు ఉండి లాభస్థానాధిపతి బుధుడు కేతు నక్షత్రం, మకా నక్షత్రం ఉండటం దోషప్రదం. దీనివలన ధనం నిల్వ చేయటం కష్టం, ధన ఆదాయం కూడా అంత గొప్పగా ఉండదు. కనుక మీరు తప్పనిసరి మీ జాతకంలో రాహుకేతుల మధ్యలో గ్రహాలన్నీ బంధింపడం వలన సంపూర్ణ కాలసర్ప దోషం ఉంది. కాబట్టి మీరు సంపూర్ణ కాలసర్ప చేయించుకోనండి. అంతేగాక మీకు గురువు బలంగా లేదు కాబట్టి ఆ గురుగ్రహ బలం కావాలనుకున్నప్పుడు 3 క్యారెట్ల బరువు గల జాతి పుష్యరాగాన్ని బంగారము లేదా త్రిలోహంలో మీరు చేయించుకుని కుడి చేతి చూపుడు వెలుగు ధరిస్తే కూడా మీకు ధనాదాయం పెరగవచ్చు. అయితే న్యూమరాలజీ ప్రకారం వచ్చేటప్పటికి మీకు బర్త్ నెంబరు 6, డెస్టినీ నెంబర్ 2, ఈ రెండింటికి ఎప్పుడు పడదు, పొంతన ఉండదు. ఇక్కడ ఈ రెండింటికి రివర్స్గా ఉండటం వలన మీ నాగరాజన్న పేరులో కూడా 20/28 అనే నెగిటివ్ వైబ్రేషన్ సంఖ్యలు కనిపిస్తున్నాయి. మీ పేరుని మార్చుకోకర్లేదు, కానీ స్వల్ప మార్పు మాత్రం చేసుకోవటం చాలా మంచిది. NAGARAJU అనే పేరును NAGRAJUగా నాగరాజుగా పిలిపించుకోనండి. ఈ సంతకం పెట్టేటప్పుడు మీరు ఆ విధంగా సంతకం పెట్టుకోవడం చాలా మంచిది. 19/27 సంఖ్యలు ఇందులో ఉత్పన్నమైనవి. 19 మనం ప్రిన్స్ ఆఫ్ హెవెన్ అంటున్నాం, 27ని లక్కీ నెంబర్గా మనం తీసుకుంటున్నాం. మీకు ధనాదాయం పెంచుతుంది ఈ వైబ్రేషన్ వల్ల.
తర్వాత రోజు 19 సార్లు 19 రోజులు రాయండి. అలాగే అట్లీస్ట్ అలాంటి 19 కోర్సులు పూర్తి చేస్తే మాత్రం మంచి రిజల్ట్ వస్తుంది. ఇక్కడ కూడా మీరు 9 క్యారెట్ బరుగల్ల త్రికోణాకార పగడాన్ని మెడలో లాకెట్గా ధరించండి. దాని ఖర్చులు తగ్గుతాయి. మీరు చేసే వృత్తిలో కానీ వ్యాపారాలు కానీ ఉద్యోగాలు కానీ ఆదాయం బాగా పెరిగి మంచి ధనవంతులు కావడానికి అవకాశం ఉంది. ఆల్ ది బెస్ట్ నాగరాజు గారు. నమస్తే గురువుగారు. నమస్తే అండి. నా పేరు భీముడు. నా పుట్టిన తేదీ 12/4/1962 సంవత్సరం. సమయం రాత్రి 2:14 పుట్టాను. నేను లారీ డ్రైవర్గా పనిచేస్తుంటాను. 2 పిల్లలు, బాగా చదువుకున్నారు. లారీ డ్రైవర్గా పనిచేసే రోజుల్లో చెడ్డ అలవాట్లకు లోబడ్డాను. ఇటీవల తరచూ జ్వరం వస్తుంటే హాస్పిటల్లో పరీక్షలు చేయించుకుంటే మందులకు కూడా లొంగని జబ్బు వచ్చిందని చెప్పారు. దానితో విపరీతమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నాను. భార్యకు పిల్లలకు చెబితే ఎలా స్పందిస్తారో తెలియదు. నా ఆయుష్ తీరినట్లయినా నాకు జీవించే అవకాశం ఉందో లేదో చెప్పగలరు. నా సమస్యకు పరిష్కారం చూపండి అని అడుగుతున్నారు గురువుగారు. భీముడు గారు 12/4/1962 ఉదయం 2:04 పుట్టానన్నారు. మీ నక్షత్రం పునర్వసు నక్షత్రం, మిథున రాశి, అలాగే మకర లగ్నం. పునర్వసు నక్షత్రం రాముడు పుట్టాడన్న సంగతి అందరికీ తెలుసు. శ్రీరాముడు. అలాగే లగ్నాధిపతి లగ్నంలో అంటే శని కేతుతో కలిసి ఉండటం, సప్తమంలో రాహు, సప్తమాధిపతి అయిన చంద్రుడు, షష్టమ స్థితి, షష్టమాధిపతి బుధుడు, అష్టమాధిపతి రవితోనూ, అలాగే మార్కాధిపతిని కుజులతోనూ కలిసి ఉండటం వలన రక్త సంబంధమైన వ్యాధుల వలన బాధలు ఉండను. 2010-2030 మధ్యకాలంలో మీకు శుక్రదశ జరుగుతున్న సందర్భంలో శుక్రాగ సంబంధమైన వ్యాధుల వలన బాధలు తప్పనిసరి ఉంటాయి. కానీ ఆయుష్ స్థానానికి గురుదృష్టి ఉండటం వలన మీరు పూర్ణాయుష్కులే. కానీ డాక్టర్ చెప్పిన మందులు వాడక తప్పదు. మీ జాతకంలో ఏర్పడిన సర్పశాంతిని చేయించుకొని ఆ సంబంధిత శాంతి యంత్రాలు మీరు ధరించి ప్రతినిత్యం కూడా మీరు వీలుంటే సూర్య నమస్కారం చేసుకోవటం చాలా మంచిది. ఇక న్యూమరాలజీ ప్రకారం వస్తే మాత్రం మీ బర్త్ నెంబర్ 3, డెస్టినీ నెంబర్ 7. ఈ కలయిక కూడా అంత మంచి కలయిక కాదు. ఇది కూడా గురుచండాల యోగం కింద వస్తుంది. అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో 349 అనే ట్రైడైమెన్షనల్ ఎనర్జీ ఉండటం వలన మీ డేట్ ఆఫ్ బర్త్లో గురుచండాల యోగం ఏర్పడ్డట్టుగా కనపడుతున్నది. కాబట్టి ఇప్పుడున్న మీ పేరులో సంఖ్యలు చూస్తే 28/33 అంటే కాన్ఫ్లెక్స్ అండ్ ఇంకోటి చెప్పాలంటే బలిపశు అంటాం 33. ఈ రెండు అంత మంచిది కాదు. మీ పేరులో స్వల్ప మార్పు చేసుకోక తప్పదు. ఇప్పుడు ఉన్నటువంటి 1270 డిగ్రీలుని మీ పేరులో భీముడు BHIMUDU అనే మీ పేరుని BHIMUDDUగా మార్చుకుంటే 32/37 అంటే రాయల్ స్టార్ ఆఫ్ ద లైన్, అలాగే లీడర్ అనే నెంబర్లు ఏర్పడుతున్నాయి. అలాగే డిగ్రీలు కూడా 1670 డిగ్రీల వైబ్రేషన్ స్థాయి పెరగటం వల్ల మీకు ఈ కబలా నెంబర్ 3ని యాజిటీస్గా 7గానే ఉంచేయటం జరిగింది. ప్రతిరోజు 32 సార్లు రాయండి. 108 డేస్ రాయటానికి ప్రయత్నం చేయండి మీ పేరుని. అలా రాయటం వల్ల మీకు మంచి ఆరోగ్యం అంటే రోగ నిరోధక శక్తి పెరగటం, వాడే మందులు బాగా పనిచేస్తాయి. తర్వాత సంపూర్ణ ఆరోగ్యవంతులు కూడా జీవించగలుగుతారు. అయితే మీరు ఒక చిన్న పని చేయటం మంచిది. మీరు ఉదయాన్నే మీకు దగ్గరలో ఉన్నటువంటి వేప చెట్టు, ఇంటి దగ్గర కావచ్చు లేదా ఆలయంలో కావచ్చు, ఆ వేప చెట్టు దగ్గరకి ప్రతిరోజు కూడా పాలు, నీళ్లు, కొద్దిగా గంధం కలిపిన మిశ్రమం తీసుకెళ్ళి ఆ చెట్టు చుట్టూ పోయండి. ముమ్మారు ప్రదక్షిణ చేయండి. ఇలా ప్రదక్షిణ అయ్యే సమయంలో మనసులో నాకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించు మాత అని మనసులో అనుకుంటూ ఉత్తర వైపు పారినటువంటి వేప చెట్టు కొమ్మ నుంచి 2 ఆకులు తీసుకొని నమిలి మింగుతూ ఉండి ఇలా కంటిన్యూ మీరు జీవితాంతం చేయవలసి వస్తుంది. అలా చేయటం వల్ల మీరు రోగ నిరోధక శక్తి పెరగటమే కాకుండా మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించగలరు. ఈ విషయంలో మీరు భయపడక్కలేదు. మీకు మరణ సంబంధమైన భయాలు ఏమీ లేవు. సంపూర్ణ ఆరోగ్యవంతులుగానే ఉంటారు. కానీ డాక్టర్ చెప్పిన మందులు వాడక తప్పదు. మేము చెప్పిన రెమెడీస్ మీరు పాటిస్తే చాలా మంచిది. ఆల్ ది బెస్ట్ భీముడు గారు. గురువుగారు, మనం ఇప్పటి వరకు సాధారణంగా జ్యోతిష్యం, సంఖ్యాశాస్త్రం, రత్నశాస్త్రం మరియు వాస్తు, అప్పుడప్పుడు తంత్రశాస్త్ర విషయాల గురించే మనం మాట్లాడుకున్నాం. ఏ నక్షత్రం, ఏ రాశి, ఏ లగ్నం వారు ఎవరితో స్నేహంగా ఉంటారో, శత్రువులుగా ఉంటారో, ఏ సంఖ్య వారు మిత్రత్వంగా ఉంటారో తెలుసుకుంటున్నాం కూడా. అలాగే మీరు రాసిన పుస్తకాల్లో బ్లడ్ గ్రూప్ ఆధారంగా రాశారు కదా, మరి ఏ గ్రూపు వారు ఏ గ్రూపు వారితో మిత్రత్వం కలిగి ఉంటారు తెలుసుకోవాలని ఉంది గురువుగారు. చాలా మంచి ప్రశ్న అడిగావమ్మా. మనకి ప్రస్తుతం బ్లడ్ గ్రూపులు 4 రకాల గ్రూపులుగా చెప్పుకుంటున్నాం.
వాటిలో పాజిటివ్ నెగిటివ్ అని ఖచ్చితంగా ఉంటాయి. అంటే అటు 2 భాగాలు చేసాం. మొత్తం మీద 4 వాటిని కూడా 2 భాగాలు ఎప్పుడైతే చేసామో 8 రకాల బ్లడ్ గ్రూపులు ఉన్నట్టుగా అనుకుంటున్నాం. కానీ మన వైద్య పరిశోధనలో ఇప్పుడు కొత్త బ్లడ్ గ్రూప్ ఒకటి బాంబే గ్రూప్ అని కూడా ఒకటి కనిపెట్టారు. అది కూడా 2 కలుపుకుంటే 10 రకాల బ్లడ్ గ్రూప్స్ ఉన్నాయి. అయితే ఏ నక్షత్రం వారు ఎటువంటి బ్లడ్ గ్రూప్ కలిగి ఉంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయో, లేదా ఏ సంఖ్య వారు ఎటువంటి బ్లడ్ గ్రూప్ వారితో కలిసి ఉంటారా లేదా విభేదాలు ఉంటాయా అని చెప్పడానికి నేను ఒక పుస్తకం రాశాను. బ్లడ్ గ్రూప్ ఆస్ట్రో న్యూమరాలజీ అనే ఒక పుస్తకాన్ని రాశాను. అది మీరు తప్పనిసరిగా చదివి కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు. అయితే మీరు అడిగారు కాబట్టి కొన్ని విషయాలు చెప్తాను. ఓ నెగిటివ్ ఎవరైతే ఉన్నారో ఓ పాజిటివ్ వారితో మాత్రమే స్నేహ సంబంధాలు కోరుకుంటారు. ఓ పాజిటివ్ వారు ఎవరైతే ఉన్నారో ఓ పాజిటివ్ వారితోనూ ఓ నెగిటివ్ వారితో కూడా సంబంధాలు కుదుర్చుకుంటారు. ఏ నెగిటివ్ ఉన్నవాళ్ళు ఓ నెగిటివ్ వారితో స్నేహ సంబంధాలు కుదుర్చుకుంటారు. ఏ పాజిటివ్గా ఉన్నవారు ఏ పాజిటివ్, ఏ నెగిటివ్, ఓ పాజిటివ్, ఓ నెగిటివ్ వారితో స్నేహ సంబంధాలు కోరుకుంటారు. బి నెగిటివ్గా ఉన్నవారు బి నెగిటివ్ లేదా ఓ నెగిటివ్ వారితో ఎక్కువ స్నేహ సంబంధాలు కోరుకుంటారు. అలాగే బి పాజిటివ్ వారు ఎప్పుడు కూడా బి పాజిటివ్, బి నెగిటివ్ వారితో మంచి సంబంధాలు కోర్చుకుంటారు. అనురాగ బంధాలు చాలా బాగుంటాయి. అలాగే ఏ బి పాజిటివ్, ఏ బి మైనస్ అన్నప్పుడు ఏ నెగిటివ్ వారు ఎప్పుడు కూడా ఏ నెగిటివ్ వారితోనూ ఏ నెగిటివ్ వారితోనూ ఏబి నెగిటివ్ వారితోనూ బి నెగిటివ్ వారితోనూ ఓ నెగిటివ్ వారితోనూ స్నేహ సంబంధాలు కొనసాగిస్తుంటారు. అలాగే ఏబి ప్లస్ వారు ఎవరైనా కానీ ఏబి ప్లస్ వారితోనూ ఏబి నెగిటివ్ వారితోనూ బి పాజిటివ్ వారు బి నెగిటివ్ వారితోనూ ఏ పాజిటివ్ ఏ నెగిటివ్ వారితోనూ ఓ పాజిటివ్ ఓ నెగిటివ్ వారితోనూ స్నేహ సంబంధాలు కలుపుకుంటారు. ఇక బాంబే గ్రూప్ వచ్చేటప్పటికి వీరు చాలా రిజర్వ్డ్గా ఉంటారు. ఎవరితోనూ ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటారు. అలాగే బ్యాలెన్స్ తత్వాన్ని అలవర్చుకుంటారు వీరు. అలాగే బాంబే నెగిటివ్ వచ్చేటప్పటికి వీరు కొంచెం అధికారం కలిగి ఉంటారు. వీరితో కొంచెం సాహసం చేయటం చాలా ప్రమాదభరితమే అనుకోవాలి. అయితే ఏమాత్రం వీరిని కంచెపరిచినా వీరు తట్టుకోరు. దానికి ప్రతిఫలం మన మీద అప్పుడే ఆ క్షణాలను చూపించే అవకాశాలు ఉంటాయి. సాధారణంగా ఈ బ్లడ్ గ్రూప్ వాళ్ళు చాలా అరుదని చెప్పాలి. ఎక్కడో ఒక 10,000 మందికి ఒకళ్ళు ఇద్దరు, లేకుంటే 1,00,000 మందికి ఒకళ్ళు ఇద్దరు ఉండటం జరుగుతుంది. ఇలాంటి అంశాలు ఇంకా మీరు తెలుసుకోవాలంటే నేను రాసినటువంటిది సీక్రెట్స్ ఆఫ్ ఆస్ట్రో న్యూమరాలజీ అనే పుస్తకంలో కొద్ది రాశాను. పూర్తిగా మీకు ఈ పుస్తకం కావాలంటే బ్లడ్ గ్రూప్ ఆస్ట్రో న్యూమరాలజీ అనే పుస్తకం కొనండి. దాంట్లో అన్ని విషయాలు ఉంటాయి. ఆల్ ది బెస్ట్. జ్యోతిష్యం, వాస్తు, సంఖ్య మరియు రత్న తంత్ర శాస్త్రాల గురించి గురువు గారిని అడిగే మరికొన్ని వివరాలు తెలుసుకునే ముందు బ్రహ్మరాత కార్యక్రమంలో చిన్న విరామం. 100% లక్. భారతదేశంలోని అతిపెద్ద జ్యోతిష్య గ్రంథాలయం కలిగిన ఏకైక సంస్థ సాయి త్రిశక్తి నిలయం. శాస్త్రీయంగా పలు శాస్త్రాల అన్వయంతో జాతీయ స్థాయిలో పలు అవార్డులు, సన్మానాలు, సత్కారాలు పొందిన 38 సంవత్సరాల అనుభవం గల రాజర్షి, బ్రహ్మర్షి, దైవజ్ఞులు ఇండియన్ హీరో డాక్టర్ కె అచ్చిరెడ్డి గారు. మీ అదృష్టం మీ పేరులోనే ఉంది. పేరులో ఒక అక్షరం చేర్చడమా లేక మార్చడం ద్వారా మీ దశను మార్చుకొని 100% లక్తో బంగారు గమ్యాన్ని చేరుకోండి. ప్రతి మనిషికి ఏదో ఒక సమస్య, ప్రతి సమస్యకి ఎన్నో పరిష్కారాలు. విద్య కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, రాజకీయం కావచ్చు, సినీ రంగం కావచ్చు, క్రీడా రంగం కావచ్చు, వివాహ, సంతానం, గృహయోగం, ధన, రుణ, కోర్టు, విదేశీయానం, ఆరోగ్యం, ఆయుష్ వంటి విషయాలలో మీ భవిష్య ఫలితాల కొరకు ఎందరో రాజకీయ, సినీ రంగ ప్రముఖుల అభిమానాన్ని చూరగొన్న జ్యోతిష్య సామ్రాట్, శత జ్యోతిష్య గ్రంథకర్త అయిన డాక్టర్ కె అచ్చిరెడ్డి గారిని మరియు న్యూమరో ఆస్ట్రో కింగ్ కె వంశీకృష్ణ గారిని సంప్రదించండి. సాయి త్రిశక్తి నిలయం, పాత హెచ్బి కాలనీ, MIG 132/1, ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ ఎదురుగా, భవానీపురం, విజయవాడ 12. ఫోన్ 0866-241-7796, సెల్ 939341-7796. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. గురువుగారు చంద్రపాల్ గారు అడుగుతున్నారండి. నా పేరు చంద్రపాల్, నా వయసు 47 సంవత్సరాలు. నా పుట్టిన తేదీ 10-11-1968 సంవత్సరంలో పుట్టాను. సమయం మధ్యాహ్నం 2:48. నేను అనేక వ్యాపారాలు చేశాను, ఏది కలిసి రాలేదు. ఇప్పుడు కొత్త వ్యాపారం మొదలు పెడదాం అనుకుంటున్నాను. అందుకే ఉన్న ఇల్లు కూడా అమ్మివేద్దాం అనుకుంటున్నాను. అయితే కొత్త వ్యాపారం కలిసి వస్తుందో లేదో చెప్పగలరా? ఇప్పటికే దాదాపు 70-80 లక్షల అప్పులు ఉన్నాయి. నా సమస్యకు పరిష్కారం చూపండి. ఏదైనా శాంతి పూజలు చేయించాలంటే తప్పక చేయిస్తానని అడుగుతున్నారు గురువుగారు. తప్పక గురువుగారు చెప్తారు చంద్రపాల్ గారు, వినండి.
చంద్రపాల్ గారు 10-11-1968 సంవత్సరంలో మధ్యాహ్నం 2:45 పుట్టానన్నారు. మీ నక్షత్రం పునరుస నక్షత్రం, మిథున రాశి, మీన లగ్నం. అలాగే లగ్నంలో శని రాహువులు, 7వ స్థానంలో కుజ గురు కేతులు కలిసి ఉండటం, శని కూడా అక్కడే ఉండటం వలన గురు చండాల యోగం, శని చండాల యోగం రెండు కూడా ఏర్పడి ఉన్నాయి. గ్రహాలన్నీ కూడా రాహుకేతుల మధ్యలో బంధింపబడి ఒక చంద్రుడు మాత్రం బయటపడ్డాడు. కాబట్టి ఎప్పటికైనా సంపూర్ణ కాలసర్ప పూజ చేయించుకోవటం మంచిది. శుక్రుడు వాస్తవానికి వృత్తి స్థానం దశమ స్థానంలో ఉన్నాడు, చాలా అదృష్టవాన్ని మనం అనుకుంటాం. కానీ మీ జాతకంలో మాత్రం కేతు నక్షత్రమైన మూల నక్షత్రంలో ఉండటం అంత మంచిది కాదు. కాబట్టి శుక్రుడు కూడా సర్పదోష ఏర్పడ్డట్టే. అందుకని వృత్తిలో ఇప్పటిదాకా మీరు డెవలప్ కాలేకపోయారు. షష్టమాధిపతి రవి అష్టమ స్థానంలో చతుర్థాధిపతితో కలిసి ఉండటం వలన రుణాలు తీర్చడానికి స్థిరాస్తిలో కొంత నష్టం జరుగుతున్నాం. దీనివల్ల కొంత చరస్థిరాస్తులు అమ్మవలసిక తప్పదు. అయితే ఆహార పదార్థాలు, వాటర్, తర్వాత కూల్ డ్రింక్స్, తర్వాత పాన్ షాప్స్, మెసెస్ వంటి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. మీకు భాగస్వామి వ్యాపారం మాత్రం కలిసి రాదు. మీ అమ్మగారి పేరున వ్యాపారం చేస్తే చాలా మంచిది. ఆమె పేరు వచ్చినట్టు పెట్టండి. ప్రస్తుతం 2002 నుంచి 2018 వరకు బుధ మహాదశ, 2016 నుండి శని అంతర్దశ ప్రారంభమవును. కాబట్టి 2018 వరకు ఈ అంతర్దశ కొనసాగును. ఈ సమయంలో మీరు ఎటువంటి వ్యాపారం అయినా ప్రారంభించండి. 3 క్యారెట్ల బరువుగల పుష్యరాగం ధరించడం కూడా మీకు ధనాభివృద్ధికి కొంత తోడ్పడుతున్నది. దీంతో పాటుగా అపసవ్యకాల సర్పశాంతి కంపల్సరీగా చేయించుకొని సంబంధిత శాంతి యంత్రాలు ధరించండి. ఇంతేకాదు ఇంకా సంఖ్యాశాస్త్ర ప్రకారం వస్తే బర్త్ నెంబర్ 1, డెస్టినీ నెంబర్ 9 ఈ కాంబినేషన్ కూడా అంత మంచిది కాదు. తర్వాత 1 to 6 అనే ట్రై డైమెన్షనల్ ఎనర్జీలో మీ డేట్ ఆఫ్ బర్త్ ఉండటం, ఈ డేట్ ఆఫ్ బర్త్ తగ్గట్టుగా మీ పేరులో ఎనర్జీ లేకపోవటం వలన అందులో 33వ నెంబర్ మీ పేరులో ఉంది, బలిపశువు అంటాం. కాబట్టి ఇలాంటి సంఖ్యలు ఉండటం వల్ల నష్టపోవటం, అప్పులు పాలవటం ఇవన్నీ జరుగుతాయని అందరికీ తెలిసిందే. మీ పేరు మొత్తం అంటే మీ వైబ్రేషన్ చూస్తే 2283 డిగ్రీలు మాత్రమే ఉంది. కాబట్టి ఈ వైబ్రేషన్ మీ డేట్ ఆఫ్ బర్త్కి పొంతన సరిపోయే విధంగా లేనందున చంద్రపాల్ CHANDRAPAL అనే మీ పేరును చంద్రపాల్ అంటే CHANDDRAPALగా మార్చుకోనండి. 37/46 అనే సంఖ్య ఒకటి వస్తుంది. దీన్ని లీడర్ సంఖ్యలు అంటాం రెండు కూడా. ఎందుకంటే 3 + 7 = 10, 4 + 6 = 10, 1 + 0 = 1. కాబట్టి మంచి నెంబర్సు. దీనివల్ల మీకు 2683 డిగ్రీల వైబ్రేషన్ పెరిగింది. చాలా అదృష్టం. ఈ విధంగా ఈ వైబ్రేషన్ ఎప్పుడైతే పెరిగిందో మీరు డైలీ మీ పేరును 37 సార్లు రాయటం, 37 రోజులు రాయండి. కనీసం 10 కోర్సులు పూర్తి చేస్తే తప్పనిసరిగా మీ లైఫ్ గ్రాఫ్లో ఏమేమి ఫలితాలు ఉన్నాయో ఆ ఫలితాలు మీరు తప్పనిసరిగా పొందడానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా మీరు వీలుంటే సూర్యయంత్రం దొరుకుతుంది మీది, దాని ప్రాణప్రతిష్ఠ చేయించుకుని మెడలో మాత్రం ధరించండి. అలాగే రోజు సూర్యుడికి నమస్కారం పెట్టుకుని గోధుమ రవ్వ, పంచదార చీమలకేస్తూ ఉంటే చాలా అదృష్టం కలిసి వస్తుంది. ఆల్ ది బెస్ట్ చంద్రపాల్ గారు. విన్నారు కదండి. మరి చంద్రపాల్ గారు, గురువు గారు చెప్పినట్లు చేయండి, తప్పకుండా మీ వ్యాపారంలో అభివృద్ధి సాగిస్తారు. నమస్తే గురువు గారు. నమస్తే అండి. నా పేరు భ్రమరాంబ. నాకు 2 ఆడపిల్లలు. నా భర్త మంచివాడే, కానీ ఇటీవల తన దగ్గర పనిచేస్తున్న అసిస్టెంట్ అమ్మాయితో తిరుగుతున్నాడని తెలిసింది. అప్పటి నుంచి ఇంటికి సరిగా రావటం లేదు. అడిగితే కసురుకుంటున్నాడు. దాదాపు తన కూతురు వయసున్న అమ్మాయితో తిరుగుతున్నాడని చుట్టుప్రక్కల వాళ్ళు చెప్తుంటే ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది. నా పుట్టిన తేదీ 27/2/1970 సంవత్సరం. ఆయన పేరు విశ్వేశ్వరరావు. ఆయన పుట్టిన తేదీ 12/4/1967. నా సమస్యకు పరిష్కారం లభిస్తుందా, ఆయన మనసు మారుతుందని అడుగుతున్నారు గురువుగారు. తప్పకుండా చెప్తారు బ్రహ్మరమ్మ గారు, వినండి. బ్రహ్మరాంబ గారు, మీరు చెప్పిన సమస్యలు అర్థమయ్యాయమ్మా. మీ నక్షత్రం భరణి నక్షత్రం మేషరాశి, మీ వారి నక్షత్రం స్వాతి నక్షత్రం తులారాశి. మీ భర్త జాతకంలో కళత్రకార శుక్రుడు స్వక్షేత్రం కానీ రవి నక్షత్రంలో ఉన్నాడు. మీ జాతకంలో శుక్రుడు శని స్వక్షేత్ర స్థితిలో ఉండి రవితో కలిసి ఉన్నాడు. దీనివలన ఇరువురి మధ్యన భేదాభిప్రాయాలు, అనుమానాలకి దారితీస్తున్నది. మీ జాతకంలో శుక్రరాహులు కలిగి కూడా అంత మంచిది కాదు. ఇతర స్త్రీల వల్లనే మీ సంసార జీవితంలో చిక్కులు ఏర్పడే అవకాశం చాలా ఎక్కువ కనపడుతున్నది. కనీసం ఒకరి పట్ల ఒకరికి ప్రేమ అనురాగాలు ఉన్నా కూడా ఎవరితో మాట్లాడినా అనుమానాస్పదంగా మీ మనసును ఏర్పరుస్తున్నది ఈ కలయిక. అలాగే మీరు మంగళసూత్రంలో పగడాన్ని ధరించండి. మీ వారి ఉంగరవేలికి వైక్రాంతం అనే ఉంగరాన్ని ధరించే ఇరువురి మధ్య తత్సంబంధాలు ఏర్పడతాయి. ప్రస్తుతం మీకు ఏలినాడు శని, మీ వారికి అష్టమ శని జరుగుతున్న కారణంగా అపవాదులు, చిక్కులు, కలహాలు, అనారోగ్యం, ఇరువురి మధ్యన తారాస్థాయికి చేరుకునే కలహాలు,
ఆరోగ్య భంగాలు అంటాం, ఆరోగ్య భంగాలు కూడా జరుగుతున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీలుంటే ప్రతి శనివారం ఆంజనేయ స్వామి గుడి చుట్టూ తిరిగి చెవులో పంచదారం వేయటం ఒక పద్ధతి. లేదా ఒక నల్లని వస్త్రంపై ఒక తెల్లని చాకు పీస్ తీసుకొని మీ వారి పేరు, నక్షత్రం, వారి యొక్క గోత్రాన్ని వ్రాసి కిలోపాం బొగ్గులు 8 మేకులు వేసి ఒక మూటగా కట్టండి. శనివారం రోజున ఉదయాన్నే ఎవరితో మాట్లాడకుండా ప్రవాహన దగ్గరికి వెళ్ళి మీరిరువురు అవి నదిలో వేసి తలస్నానం చేసి రండి. ఇలా 8 వారాలు చేయండి. ఉపవాసం ఉండటం మంచిది. నూనెతో వండిన పదార్థాలు తినకపోవటమే చాలా మంచిది. ఈ విధంగా ఒక పూట భోజనం మాత్రం చేసి ఒక పూట అల్పాహారం తీసుకోండి. కటిక నేలపై పడుకుంటే మీకున్నటువంటి శని బాధలు పోతే మీ ఇద్దరి మధ్యన అభిప్రాయ భేదాలు తొలగి మీరిద్దరు అన్యోన్య జీవితాన్ని అనుభవిస్తారు. చిలకా గోరింకల మీ సంసార జీవితం గడిచిపోతున్నట్లు సందేహపడక్కర్లేదు. ఆల్ ది బెస్ట్ బ్రహ్మరామ గారు. గురువు గారు, మనం ఇంతకుముందు బ్లడ్ గ్రూప్ వారి యొక్క మిత్రత్వాల గురించి తెలుసుకున్నాం. అసలు ఏ గ్రూప్ వారు ఎటువంటి లక్షణాలు కలిగి ఉంటారో మాకు వివరించగలరా? అమ్మా, ఇది కూడా చాలా మంచి ప్రశ్న. ఇందాకనే చెప్పాను మీకు బ్లడ్ గ్రూప్ మీద. మళ్ళీ అదే ప్రశ్న కొంచెం మార్చి అడిగినట్టుగా అడిగావు. మనకున్నటువంటి ఈ 10 గ్రూపుల వల్ల ఏ పాజిటివ్ తీసుకుంటే వీరు మంచి నాయకులుగా ఉంటారు. అలాగే ఏ నెగిటివ్ తీసుకుంటే శ్రమజీవులుగా ఉంటారు వీళ్ళు. B+ తీసుకుంటే త్యాగజీవులుగా పడతారు. B నెగిటివ్ తీసుకుంటే వీరు ఎవరికి లొంగరు, అస్థిరత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే O పాజిటివ్ తీసుకుంటే ఇతరుల కోసం పుట్టామన్నట్లుగా ఉంటారు. O నెగిటివ్ వీళ్ళు నేరో మైండ్ కలిగి ఉంటారు చాలా. అలాగే A+ వీళ్ళు ఎలాగుంటారంటే వీళ్ళని అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే, కానీ వీళ్ళు ఇతరుల కోసం పాపం చాలా శ్రమపడి అప్పుడప్పుడు కొన్ని అపాధలు కూడా పడుతుంటారు. అలాగే AB- మంచి తెలుగులో కలుగుంటే ఇంటెలిజెన్స్ వీళ్ళందరూ కూడా. బాంబే ప్లస్కి వచ్చేటప్పటికి రిజల్ట్గా ఉంటారు. నిజంగా గొప్పలు చెప్పుకుంటుంటారు వీళ్ళు అప్పుడప్పుడు. బాంబే నెగిటివ్కి వచ్చేటప్పటికి స్నేహానికి ప్రాణం ఇస్తారు, ద్రోహం చేస్తే ప్రాణం తీయటానికి కూడా వెనకాడరు. ఈ విధంగా వారి వారి మనస్తత్వాలు ఈ బ్లడ్ గ్రూప్ నుండి ఒక పాయింట్లో చెప్పడం జరిగింది. మరో ఎపిసోడ్ ఉన్నప్పుడు క్షుణ్ణంగా ఒక్కొక్క బ్లడ్ గ్రూప్ వారి గురించి ఒక్కోసారి చెప్పుకుంటూ వస్తాను. ఇంకా పూర్తిగా మీరు తెలుసుకోవాలంటే ఇందాకని చెప్పాను, నాకు రాయబడినటువంటి బ్లడ్ గ్రూప్ ఎస్ట్రోన్యూమరాలజీ పుస్తకం మీరు చదువుకుంటే అందులో పూర్తి డీటెయిల్స్ ఇచ్చాను. ఒకసారి చదివి చూడండి. ఆల్ ది బెస్ట్. గురూజీ, నా పేరు ధర్మారావు. నేను నెల్లూరు నుంచి రాస్తున్నాను. నా పుట్టిన తేదీ 28/9/1952. సమయం తెలియదు. నాకు ఒక సందేహం ఉంది. అదేంటంటే రాత్రిపూట గుడ్లగూబ ఒక ఇంటిపై వాలి అరుచుకుంటూ తూర్పు వైపుకు ఎగిరిపోతే ఆ ఇంట్లో మరణం సంభవిస్తుందని అంటారు. ఇది ఎంతవరకు నిజం? అదేవిధంగా ఎక్కడైనా కుక్కలు ఏడుస్తుంటే అశుభం జరుగుతుందంటారు. ఇలాంటి సందేహాలు తీర్చే పుస్తకాలు మీ దగ్గర ఉన్నాయా? ఉంటే కాస్త చెప్పండి, మా సందేహం తీర్చండి అని అడుగుతున్నారు గురువుగారు. తప్పకుండా చెప్తారండి, వినండి. ధర్మారావు గారు, మీకు వచ్చిన సందేహం తీరాలంటే మీరు శకున శాస్త్రం అనే పుస్తకంలో ఇలాంటి వాటికి సమాధానాలు ఉంటాయి. అయితే మనకి మానవ జీవితంలో భగవంతుడు చాలా గొప్పది అనుకున్నాం, అందులో మానవ జీవితం ఇంకా గొప్పది. ఇలాంటి మానవుడికి అప్పుడప్పుడు ముందుగా రాబోయేటువంటి దుస్సంఘటనలు కానీ శుభ సంఘటనలు కానీ ముందుగా తెలుసుకుంటానికి ఈ శకున శాస్త్రం ద్వారా భగవంతుడు మనకి కొన్ని సందేహాలు పంపిస్తాడు. ఉదాహరణగా మనకి శరీర అవయవాలు అప్పుడప్పుడు అదురుతుంటాయి. ఎడమ కన్నా అదిరింది అనుకుందాం మగవాళ్ళకి, ఆ వారంలోనూ లేదా ఆ నెలలోనూ ఇతరుతో కలహాలు వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది. అలాగే కుడి పెదవి అదిరింది అనుకుందాం, వీళ్ళు ఒక శుభవార్త సంఘటనలు ఇతరులకు చెప్పడానికి వెళ్ళవలసి వస్తుంది. అదే ఆడవాళ్ళకి ఎడమ కన్నా అదిరింది అనుకుందాం, ఏదైనా శుభవార్తలు వింటారు లేదా లాభం పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే జంతువులు కూడా ఒక్కొక్కసారి ఏం చేస్తుంటాయి, మనకి ఈ శకునాలు కొద్దిగా చూపెడతాయి. కుక్కలు అధికంగా ఏడుస్తుంటే దొంగల భయం అంటాం, ఆకాశం నుంచి చూస్తుంటే మరణ వార్త వింటారంటాం. అలాగే యజమాని ఇంటికి చూస్తుంటే ఇంట్లో ఏదైనా అపశకునం జరిగే అవకాశం ఉండదంటాం. అలాగే దారిద్ర్య బాధలు వచ్చే ముందు గబ్బిలాలు ఇంట్లోకి వస్తాయని మన పూర్వీకులు రాశారు. ఇప్పుడు జియోపతిక్ వాస్తు ప్రకారం చూస్తే కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉన్నప్పుడు గబ్బిలాలు లాంటివి ప్రవేశిస్తాయి. అందులోనూ స్కై ఎలిమెంట్ ఎనర్జీ తక్కువగా ఉన్నప్పుడు లేదా నెగిటివ్ ఎనర్జీగా అవుతున్నప్పుడు గబ్బిలాలు నివాసం ఉండడానికి అవకాశం ఉంది. ఇలాంటప్పుడే మనకి తేనె పట్లు అంటే కూడా ఇంట్లో ఆగ్నేయ దిశలోనూ నైరుతి దిశలోనూ ఈశాన్య దిశలోనూ తూర్పు దిశలోనూ ఎక్కడో చోట పట్టడానికి అవకాశం ఉంటుంది. ఇలాగ ఎన్నో రకాలు మనం చెప్పుకుంటూ వెళ్తే ఎపిసోడ్ అంతా సరిపోదు. మన మహర్షులు ఎంతో సాధించి శోధించి వీటిలో విజయాలన్నింటిలో కూడా మనకి పుస్తకాల రూపంలో శకున శాస్త్రం కూడా మనకు అందించారు. నేను కూడా ఒక పుస్తకం రాశాను, శకున శాస్త్రం, స్వప్న శాస్త్రం. అలాగే
పుట్టుమచ్చల శాస్త్రం, ఈ 3 కలిపి మీకు ఒక పుస్తకం ద్వారా నేను రిలీజ్ చేస్తాను కాబట్టి మీరు తప్పనిసరిగా ఆ పుస్తకాన్ని మార్కెట్లో దొరుకుతుంది. మీరు ఒకసారి కొని ఇటువంటి సందేహాలు నివృత్తం చేసుకుంటారని అనుకుంటున్నాను. ధర్మారావు గారు, ఆల్ ది బెస్ట్. గురువుగారు, అలాగే సతీష్ గారు అడుగుతున్నారండి, నా పుట్టిన తేదీ 14/4/1979, సమయం రాత్రి 7:45 పుట్టాను. నేను ఇంటీరియర్ డెకరేషన్ వ్యాపారం చేస్తుంటాను. నా వ్యాపారాభివృద్ధి కోసం ఇటీవల పక్కనే ఉన్న షాపు కూడా అద్దెకి తీసుకొని రిపేర్లు చేయించాను. అందులో కూడా కొంత సామాగ్రి పెట్టి వ్యాపారం మొదలుపెట్టాను. అయితే మొదట్లో ఉన్నంత భారీగా అమ్మకాలు ఉండటం లేదు. చూసిన వారు వాస్తు తప్పు అంటున్నారు. వ్యాపార రీత్యా కొన్న వాస్తు మార్పులు చేయించాలని చెబుతున్నారు. కనీసం వర్కర్లకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. దయచేసి సలహా చెప్పగలరు, రమ్మంటే నేను మీ దగ్గరకు వస్తాను. వ్యవసాయ అభివృద్ధికి ఉపయోగపడే యంత్రాలు మీ దగ్గర దొరుకుతాయని దయచేసి చెప్పండి అని అడుగుతున్నారు గురువుగారు. తప్పకుండా చెప్తారు సతీష్ గారు, వినండి. సతీష్ గారు, మీరు పుట్టిన తేదీ 14/4/1979, సాయంత్రం 7:45 పుట్టానంటున్నారు. ముందుగా మీరు అద్దెకి తీసుకున్న ఇళ్ళని మంచి మీ దగ్గరలో ఉన్నటువంటి వాస్తు పంతుడు ఎవరిని ఉంటే వాస్తు చూపించుకోండి. అప్పుడు దాన్ని కరెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే తూర్పులో కానీ ఉత్తర ఈశాన్యంలో కానీ దోషం ఉన్నట్లుగా కనిపిస్తుంది. దీనివల్లనే మీకు వ్యాపారం సరిగ్గా లేకపోవటం, లేదా పాపం వర్కర్స్ కూడా జీతం లేని పరిస్థితిలోకి వెళ్ళటం జరుగుతుందని అనుకుంటున్నాను. కాబట్టి ఆ వాస్తు పంతుడు తీసుకొచ్చుకొని సరి చేయించుకోవటం ఒకటి. రెండోది ఏంటంటే, మీరు విశాఖ నక్షత్రం తులారాశిలో పుట్టారు. మీకు దక్షిణం, ఆగ్నేయం, పడమర దిశ కానీ బాగా కలిసి వస్తుంది. దక్షిణం, ఆగ్నేయ దిశ అంటే మీకు దక్షిణాగ్నేయ దిశ మాత్రమే, తూర్పు ఆగ్నేయం కాదు. దక్షిణాగ్నేయ దిశ కానీ పడమర దిశ కానీ బాగా యోగిస్తుంది. నీలమణి ధరిస్తే వ్యాపారం చాలా బాగుంటుంది. సతీష్ అనే పేరులో కూడా 17/22 అనే సంఖ్య కనిపిస్తుంది. 22 మాస్టర్ నెంబర్. ఇది ఎవరికి కూడా పైకి తీసుకొస్తుందని తెలియదు. ఉదయించే సూర్యుడు, అస్తమించే సూర్యుడు కావచ్చు, అమావాస్య చంద్రుడు, పౌర్ణమి చంద్రుడు కావచ్చు. అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఎప్పుడు కూడా. కాబట్టి మీ పేరులో స్వల్ప మార్పు చేసుకోవటానికి కారణం మరొకటి కూడా ఉంది. యాక్చువల్గా మీ పేరు ఇప్పుడు 971 డిగ్రీలు మాత్రమే ఉంది. ఇది మీ డేట్ ఆఫ్ బర్త్ సరిపోయే విధంగా లేదు. కాబట్టి చిన్న మార్పు చేద్దాం. SATISHBABU అనే మీ పేరును వ్రాసేటప్పుడు ఎప్పుడైనా కానీ SATTISHBABUగా వ్రాయండి. 32/32. ఇది రాయల్ స్టార్ ఆఫ్ ద లైన్ అంటాం. అలాంటి నెంబర్ మీ పేరులో ఉంది కాబట్టి డైలీ 32 టైమ్స్ రాయండి, 32 డేస్ రాయండి. కనీసం 5 కోర్సులు పూర్తి చేయండి. చాలా మార్పు వస్తుంది. మేము చెప్పినట్టుగా మీరు పేరు మార్పుతో పాటు ముందు వాస్తు సిద్ధాంతం తీసుకొచ్చిన ఇల్లు చూపించడానికి ప్రయత్నం చేయండి, లేదా వ్యక్తిగతంగా నాకు ఒకసారి వచ్చి కలవండి. ఆల్ ది బెస్ట్ సతీష్ గారు. గురువు గారిని వ్యక్తిగతంగా కలవవలసిన చిరునామా సాయి త్రిశక్తి నిలయం, పాత HB కాలనీ, MAG 132/1, ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ ఎదురుగా, భవానీపురం, విజయవాడ 12. ఫోన్ 0866-241-7796, సెల్ 939341-7796. గురువుగారు, మీ అమూల్యమైన టైంను కేటాయించి మా ప్రేక్షకులకు జ్యోతిష్యం, వాస్తు, సంఖ్య మరియు అలాగే రత్నశాస్త్రాల గురించి వివరాలు అందించినందుకు మీకు ధన్యవాదాలు. ఇది ఈరోజు కార్యక్రమం. మరో కార్యక్రమంలో గురువుగారితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. శతాధిక జ్యోతిష్య గ్రంథకర్త, సంఖ్యా జ్యోతిష తపస్వి, అభినవ వరాహమిహిరుడు, ఇండియన్ హీరో, రాజర్షి బ్రహ్మర్షి దైవజ్ఞ డాక్టర్ శ్రీ కె అచ్చిరెడ్డి గారు తమ 38 సంవత్సరాల అమూల్యమైన అనుభవంతో నాడీ శాస్త్ర ఆధారంగా మీ బొటనవేలి ముద్రతో పాటు 2 అరచేతి రేఖలు పరిశీలించి జ్యోతిష్య శాస్త్రాన్ని అన్వయించి ఖచ్చితమైన జన్మ సమయాన్ని లెక్కగట్టి మీ భవిష్యత్ ఫలాలు తెలుపగలరు. విద్య, ఉద్యోగమా, వ్యాపారమా, వివాహం, సంతానం, గృహ వాహన యోగం, విదేశీ ప్రయాణం, క్రీడారంగం, సినిమా రంగం, ధనం, రుణం, బంధువులు, స్నేహితులు, శత్రువులు, కోర్టు సమస్యలు, రియల్ ఎస్టేట్, స్టాక్ అండ్ షేర్ మార్కెట్, ఆరోగ్యము, ఆయుష్, వివాహ పొంతన, శుభ ముహూర్తాల గురించి సమగ్రంగా తెలుసుకోవడానికి డాక్టర్ శ్రీ కె అచ్చిరెడ్డి గారిని సంప్రదించవచ్చు. 1977 నుండి ఎందరో సినీ ప్రముఖులు, మరెందరో రాజకీయ నాయకులు వీరి నుండి తమ భవిష్యత్ ఫలితములు తెలుసుకుని అతిరథ మహారథులుగా ఎదిగి ఉన్నారు. సాయి త్రిశక్తి నిలయం, HB కాలనీ, భవానీపురం, విజయవాడ. ఫోన్స్ 9348417796 and 92484177796.